హాయ్ ఎవరీవన్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్కి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. పోస్టులు అయితే తీస్తున్నారు. దీనికి సంబంధించి అర్హతలు కూడా తక్కువే ఉంటాయి, అట్లాగే ఎలిజిబిలిటీ కూడా బాగానే ఉంటుంది. చాలామందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి అసలు ఏం జాబ్స్ పడ్డాయి, మనం ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఒకసారి అయితే చూద్దాం అనమాట. భారత తపాలా శాఖ గ్రామీణ డాక్ సేవకులుగా చేయాలనుకునే వాళ్ళ కోసం ఒక అద్భుత అవకాశాన్ని అయితే పోస్టల్ ప్రకటించిందనమాట. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో 30,000 పైగా ఖాళీలను అయితే భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందంట. దరఖాస్తు ప్రక్రియ జూలై 15, 2024 అయితే అంటే ఈ నెల 15వ తారీఖున స్టార్ట్ అవుతుందంట. ఔత్సాహిక అభ్యర్థులు అధికార వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అయితే ఇంకా ప్రకటించలేదు. అథారిటీ అప్లికేషన్ విండోని యాక్టివేట్ చేసినప్పుడు అభ్యర్థులు ఇండియా పోస్టుల గ్రామీణ డాక్ సేవక్స్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తుల ఫామ్ తప్పనిసరిగా పూర్తి చేయాలంట. ఈ పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలంట. అర్హతలు కూడా ఏంటో ఒకసారి అయితే తెలుసుకుందాం. జీడిఎస్ అర్హత, విద్యా అర్హత వచ్చి గ్రామీణ డాక్ సేవక్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పూర్తి చేసి అయితే ఉండాలంట. ఈ ప్రాథమిక అర్హత అభ్యర్థులకు పాత్రకు అవసరమైన ప్రాథమిక జ్ఞానం ఉందని నిర్ధారిస్తుంది. అంటే మినిమం మీరు 10th చదువుంటే కనుక ఈ జాబ్కి అర్హులని వాళ్ళైతే భావిస్తారంట. మీకు ఆ నాలెడ్జ్ అయితే ఉంది, గ్రామీణ డాక్ సేవక్ కింద మీరు పని చేయగలరు అని వాళ్ళైతే అర్థం చేసుకుంటారంట. అలాగే దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా చూద్దాం. దరఖాస్తుదారుల వయసు పరిమితి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య నిర్ణయించబడిందంట. వయో పరిమితి నిర్ణయించడానికి కట్ ఆఫ్ తేదీ వివరణాత్మక నోటిఫికేషన్లో పేర్కొనబడుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయసు సడలింపు వస్తుందంట. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు, అంటే 40 ఏళ్ళు నార్మల్ అందరికీ. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 అంటే 45, అట్లాగే బీసీ అభ్యర్థులకి +3 అంటే 43 ఏజ్ కింద అయితే తీసుకోబడిద్ది అంట. అలాగే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. జీడిఎస్ రిక్రూట్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ మరియు అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 100 రూపాయలు అంట. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరియు మహిళలు వంటి ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు అయితే చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. అంటే వాళ్ళు ఎటువంటి ఫీజు అయితే ఆ 100 రూపాయలు కూడా పే చేయక్కర్లేదనమాట. భిన్న నేపథ్యాల నుండి దరఖాస్తు ప్రోత్సహించడానికి ఈ ఫీజు నిర్మాణం రూపొందించబడింది. నెక్స్ట్ వచ్చి దరఖాస్తు తేదీ వచ్చి ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 15, అంటే ఈ నెల 15వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ. అప్డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ని అయితే క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. ఇది త్వరలో అయితే విడుదల కాబోతుంది అనమాట. అలాగే భారత పోస్ట్ జీడిఎస్ ఎంపికల ప్రక్రియ ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. అంటే మీకు 10th క్లాస్ అర్హత ఉంది, మంచి మార్కులు వచ్చినాయి, మీరు అప్లై చేశారు, సో మీకు జాబ్ వస్తుందా లేదా, మీకు జాబ్ రావడానికి వీళ్ళు ఎటువంటివి చూస్తారు అనేది కూడా ఒకసారి చూద్దాం. జీడిఎస్ రిక్రూట్మెంట్ కోసం ఎంపికల ప్రక్రియ 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుందన్నమాట. 10వ తరగతి పరీక్షల్లో అభ్యర్థులు పనితీరు ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. అది అంటే ఇప్పుడు ఒక 10 మంది అప్లై చేశారనుకోండి, ఒకరికి 450 మార్కులు, 425, 400, 375 వస్తే 450 మార్కులు వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళనైతే సెలెక్ట్ చేస్తారనమాట. అంటే మెరిట్ ఆధారంగా అయితే సెలెక్ట్ చేస్తారంట. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వారి అర్హతలను నిర్ధారించడానికి మరియు అందించిన మొత్తం సమాచారం ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ సరళమైన ప్రక్రియ విద్యా పనితీరు చెప్పబడుతుంది మరియు పారదర్శక ఎంపిక పద్ధతిని నిర్ధారిస్తుంది అనమాట. అలాగా వాళ్ళు ఇంటర్వ్యూలాగా కూడా చేసి మెరిట్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూలాగా చేసి చేయగలరు అనుకుంటే కనుక వాళ్ళే సెలెక్ట్ చేస్తారనమాట. అంటే ఎగ్జామ్ ఏమి ఉండవు, డైరెక్ట్గా మన 10th క్లాసు మార్కుల ఆధారంగా అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అలాగే అధికార వెబ్సైట్ అయితే చూడండి. మీకు ఇంకేమైనా నోటిఫికేషన్ వివరాలు కావాలనుకుంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in అనమాట. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆన్లైన్, ఆఫ్లైన్ మన పేపర్ మీద ఫిల్ చేసి పంపించడం అయితే కాదు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, అలాగే మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ని అవసరమైన వివరాలు అయితే పూర్తి చేయాలన్నమాట.
తర్వాత దాని ప్రాసెస్ అంతా అయిన తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదంటే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా ఉపయోగించి మనం ఆన్లైన్లో ఫీజు అయితే కట్టేయచ్చు. దరఖాస్తు ఫామ్లో వచ్చేసి వ్యక్తిగత విద్య మరియు సంప్రదింపు వివరణాత్మక ఫామ్ను పూరించాలంట. అన్ని సమాచారం ఖచ్చితమైన తాజాగా ఉందని నిర్ధారించుకోవాలి. అలాగే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. అంటే ఈ 10th క్లాస్ మార్క్ లిస్టు అవి అడుగుతుంది కదా ఫామ్, అవన్నీ అప్లోడ్ చేయాలి. మన ఫోటో అలాగే సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ అడిగితే కనుక అప్లోడ్ చేయాలన్నమాట. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మనం అంతా ఫిల్ చేసి సబ్మిట్ నొక్కిన తర్వాత ఒక ప్రింట్ అయితే వస్తుంది కదా, ప్రింట్ తీసుకుని మన దగ్గర పెట్టుకుని వాళ్ళు చెప్పిన విధంగా ఆ టైంకి మెరిట్లో మన పేరు వచ్చిందో లేదో చూసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జాబ్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వివరాలు ఏమైనా ఆన్లైన్లో వస్తే కనుక నేను ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తాను. అవి మీరు చూడాలనుకుంటే కనుక ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.